ఏ గ్రామానికి పోయినా పేదవాడు ఇల్లు ఆత్మగౌరవ చిహ్నంగా అడుగుతున్న మాట వాస్తవం అధ్యక్ష. అది తమరి నియోజకవర్గం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కానీ, ఆ శాఖ మంత్రి అయిన నా నియోజకవర్గంలో కూడా ఈ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇబ్బంది కాదు, అది నిజం. ఈ ప్రభుత్వం ఇంకా 3 విడతల్లో ఏప్రిల్లో, మార్చి తర్వాత ఏప్రిల్లో మరొక విడత ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రతి ఏప్రిల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గతంలో లాగా ఎన్నికలప్పుడే ఇళ్ల గురించి బొమ్మలు చూపించకుండా, ఎన్నికలప్పుడే ఇంటి ప్రసక్తి చెప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇచ్చిన మొదటి విడత కాకుండా ఇంకా 3 విడతల్లో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుద్దని తమర సూచనల ప్రకారం రాబోయే ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న స్కీమ్కి సంబంధించి ఆన్గోయింగ్ లో ఉన్న చిన్న ఒక్కొక్క నియోజకవర్గంలో 50-60 ఇళ్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయడంతో పాటు 2BHKకి బేసిజానికి పోకుండా ఏ స్థాయిలో ఇళ్లు కట్టి ఉన్నా వాటిని బెనిఫిషరీని ఫైనల్ చేయించి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆనాటి ప్రభుత్వంలో చేసిన పేమెంట్ పోను, మిగిలిన పేమెంట్ ఇల్లు స్థలం లేని నిరుపేదలకు ఇవ్వటం జరుగుద్దని